హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ సమ్మర్లో తినేది ఇష్టంగా ఫ్రూట్ సలాడ్, అది కూడా మనకి వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. సో క్విక్గా అయ్యే రెసిపీసే మనం ఎక్కువ ఇష్టపడుతుంటాం, ఎందుకంటే అంత హీట్లో మనం కిచెన్లో ఏం చేయలేం కాబట్టి. సో కూల్గా టేస్టీగా ఉండాలంటే తప్పనిసరిగా ట్రై చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మిల్క్ ప్యాకెట్స్, కస్టర్డ్ పౌడర్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ దిస్ రెసిపీ. సో వెనిలా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ షుగర్ అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, అది మనకి ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం 2 ప్యాకెట్స్ మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఈ లోపల కస్టర్డ్ పౌడర్ని మనం ఏ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్లో తీసుకొని ఒక 2-3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని నేను మిల్క్లో యాడ్ చేసి ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అలా పాలు ఒక పొంగు రాగానే లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లో మిల్క్ బాయిల్ చేసుకున్నాక మన టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ చేసుకున్నాం కదా, అది మిల్క్లో యాడ్ చేసుకుంటున్నా. లో ఫ్లేమ్లో ఏ లంప్స్ లేకుండా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. సో కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి, వేడిగా పెట్టద్దు. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఈ లోపల నేను ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా 1 అవర్ అయిపోయిందిగా, తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత నేను ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నా. గ్రేప్స్, ప్రొమగ్రనేట్, యాపిల్, బనానా ఇవన్నీ యాడ్ చేస్తున్నా. సో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. సో అలా మిక్స్ చేసిన తర్వాత క్యాజూ నట్స్ యాడ్ చేసుకున్నాను నేను. మీరు బాదాం, డ్రై ఫ్రూట్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు. సో అంతే, ఫైనల్గా మన ఫ్రూట్ సలాడ్ రెడీ. సో ఈ సమ్మర్కి కూల్గా తినాలనిపిస్తూ ఉంటుంది. సో కడుపులో చల్లగా ఉండాలంటే ఈ డెజర్ట్ తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. సో చాలా మనకి రిలీఫ్గా ఉంటుంది ఇది తింటే. మనం డెజర్ట్లా కూడా తీసుకోవచ్చు దీన్ని. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.